అందులోనూ వీళ్ళకి సిక్స్త్ హౌస్‌లో దృష్టి ఉండటంతో శత్రువుల పైన విజయము, ధనం ప్రకారంగా చాలా సక్సెస్‌గా ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దానితో పాటు ధనం ఎంతైతే వస్తుందో అదే ధనం కూడా ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఇది కూడా కాకుండా వీళ్ళు ఒక విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సింహరాశి వాళ్ళు థెఫ్టింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు పరధ్యానంతో డబ్బులు ఎక్కడన్నా పెట్టుకోవటం కానివ్వండి, లేదంటే గనక ఎక్కడ పెడితే దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా సంపాదించుకున్న డబ్బు అంతా పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా కేర్‌ఫుల్‌గా ఉండటం అవసరం అండి. అయితే మనకి శుక్రుడు వీళ్ళకి 8th హౌస్‌లో ఉండి సెవెంత్ దృష్టి తాగటం వల్ల ఏమవుతుందంటేనండి, ఇది కూడాను చాలా యోగ్యతనిస్తుందని మనం చెప్పుకోవాలి. ఏ విధంగా యోగ్యతనిస్తుందంటే, మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, దుఃఖనాశో మహాభాగ్యం బంధుమిత్ర సమాగమః రాజదర్శనం అర్ధప్రాప్తి రష్టమే భృగునందనే అని చెప్తారు. భృగునందన అంటే శుక్రుడు అండి. ఈయన 8th హౌస్‌లో ఉండి 2nd హౌస్‌ని దృష్టి చూడటం ఎలా ఉంటుందంటే దుఃఖనాశం. అప్పటిదాకా ఏదన్నా కనుక ప్రాబ్లం ఉండి ఇబ్బందులు ఉంటే ఆ దుఃఖానికి సంబంధించి పోతుంది. మహాసౌఖ్యం ఉంటుంది. బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలిసి ఒక ఆహ్లాదకరంగా ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువ వచ్చేస్తుంటాయి. రాజదర్శనం, వీళ్ళు గవర్నమెంట్ అఫీషియల్ని కలవటము, లేదంటే వాళ్ళకన్నా సీనియర్ మేనేజర్ని కలవటము, అలాంటి వాళ్ళని కలిసేసి వాళ్ళతో చక్కగా మాట్లాడి వీళ్ళకి కావాల్సిన పనులు ఏమైనా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.